అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. ఏమైందన్నా మళ్ళీ చూస్తున్నావు? చూడరా నాయన, ఏపీలో ఒక సంచలనంగా మారింది. ఏపీ తెలంగాణలో సోషల్ మీడియా మొత్తం షేక్ అయిపోతుంది. ఏమైంది? మాధురి హీరోయిన్ దువ్వాడ హీరోయిన్ మాధురి. దీక్షిత మాధురి కాదు, దువ్వాడ హీరోయిన్ మాధురి. ఓహో ఓకే. ఇప్పుడు ఏపీలో తెలంగాణలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా వీళ్ళే ఉండరు, ఏ డిబేట్ లో చూసినా వీళ్ళే కనపడుతురు. ఓహో, దువ్వాడ హీరోయిన్ మాధురి అంటారు. ఏమైనా ఎవరు ఆ దువ్వాడ అనే పెద్ద మనిషి ఈయన హీరో. మామూలు హీరో కాదు ఈయన. మాటలు ఎట్లుంటాయి? అన్ని పద్ధతి మాటలు ఉంటాయి. ఒక్కసారి ఈయన ఆడియో ఏందని నేను వినిపిస్తాగు. అవునండి, ముగ్గురు నువ్వు చేసుకుంటే ఒక్కొక్క మగాడు కొన్ని వేల మందిని చేసుకోగలడు. కానీ పద్ధతి, సంస్కారం, హిందూ మతం, తెలుగు వాడిగా ఏకపత్ని వ్రతం మన మతం. ఏకపత్ని వ్రతం, ఒకే స్త్రీని పెళ్ళాడి ఒకే స్త్రీతో జీవితం పూర్తి చేయడం అన్నది మన తాలూకా సాంప్రదాయం. ఆ సాంప్రదాయానికి తూట్లు పొడిచినటువంటి నీచుడు పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు. ఒరే అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. ఏంది ఏక పతివ్రతం అంటే? ఆయన దృష్టిలో ఏక పతివ్రతం అంటే ఏందంటే ఇంట్లో ఒకరు నుంచుకోలే, బయట ఒకరు పెట్టాలి. ఇంట్లో ఒకరు నుంచుకోలే, బయట ఒకరు పెట్టాలి. అది ఏంది? అఫీషియల్ గా విడాకులు ఇచ్చి నిజాయితీగా పవన్ కళ్యాణ్ తన పిల్లల్ని చూసుకుంటున్నాడు, అన్ని చేస్తున్నాడు. అట్లాంటివి నాకు నచ్చవు. పెళ్లిళ్ళు చేసుకోకూడదు. ఇంట్లో పెళ్ళాం లెక్కనే ఉండాలి, బయట స్టెప్నీలు లెక్కనే ఉండాలి. 100 స్టెప్నీలు ఉన్నా సరే పెళ్ళాం మాత్రం ఒక్కటి ఉండాలి అనేది ఆయన కాన్సెప్ట్. అసలు మామూలు ఆటగాడు కాదు ఆయన. ఆటగాడే, మంచి ఆటగాళ్ళు. ఇంటి పేరే దువ్వాడని. ఎంత దూతొచ్చి ఉండాలి అసలు. ఇందులో సిగ్గుచేట ఏంటంటే ఈయన వయసు 30 ఏళ్ళు. 30 ఏళ్ళు. ఆయన వయసు ఎంత తెలుసా? 60 ఏళ్ళు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. 30 వేడి 60. తాత ముసలోడు. తాత అయిపోయింది, అంతా అయిపోయింది, కొంచెం రెస్ట్ తీసుకోండి. ఆల్రెడీ మనవరాలు ఉన్నట్టుంది. మనవరాలు పెద్ద 2 కూతుర్లు ఆయనకి. 2 కూతుర్లో ఒక కూతురికి పెళ్లి చేస్తాడు, ఇంకొక కూతురు ఉంది. ఇంకొకటి అసలు దరిద్రమైంది ఏంటంటే మొన్న కన్న కూతురు ఆయన కలవడానికని ఇంటి దగ్గరికి వెళ్ళింది. ఇంటి దగ్గరికి పోతే సెక్యూరిటీ వాళ్ళు లోపలికి రాని వాళ్ళ. అవునా? ఈయన ఫోన్లు చేస్తే ఫోన్లు ఎత్తాడు. ఇది కాదని చెప్పి అప్పటికి తట్టుకొని లోపలికి వెళ్తే భార్య పిల్లల పరిస్థితి ఏందనేది నీకు ఒక వీడియోలో చూపిస్తా. ఈ చూడు, నువ్వు మామూలు ఆటగాడు కాదు. అటైతే మామూలుగా కాదు. నడక చూడు, మాటలు నేను ఫస్ట్ నువ్వు కూతురు భార్యని ఎలాంటి మాటలు మాట్లాడుతుంది చూడు. అయితే నేను మొన్న ఒక వీడియో విన్నా. మాధురి ఇలా హీరోయిన్ ఉందిగా, శ్రీనివాస్ మాధురి ఒక మాట అన్నది, మా సీని గారికి ఒక హీరో క్యారెక్టర్ ఇవ్వండి, చించేస్తాడు అని చెప్పేసి అంటుంది. అవును, మరి చించేస్తాడు ఆయన. హీరో మెటీరియల్ ఉన్న వ్యక్తి. ఇప్పుడు ఆ హీరోయిన్ రావడం వల్ల ఈయన మొత్తం మారిపోయాడు. ఇంకోటి, మొన్న మనం టీవీలో కట్టా కార్తిక్ షో చేశాడు. ఆ షోలో ఈయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంది తెలుసా? నా ఆస్తిలో 90% మొత్తం ఇచ్చేస్తా. బాబాయ్, జీవితంలో ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, కష్టపడందే ఏది రాదు, కష్టపడకుండా వచ్చింది ఎన్నటికీ నిలవదు. నా కూతురి గనక రాజకీయాల్లోకి వస్తే నా ఎమ్మెల్సీ వదిలేసి ఆమెకు రాజకీయంగా సపోర్ట్ చేస్తా అనే ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. మరి హీరోయిన్ ఎడిపోవాలి. ఇప్పుడు ఏదో మాట చెప్పాడు అట్లా మాట వరుసకి. హీరోయిన్ గనక రంగంలో దిగిందంటే హీరోయిన్ కి సపోర్ట్ చేస్తాడు, ఇంటికి ఎందుకు సపోర్ట్ చేస్తాడు? వాళ్ళ పట్ల అంత బాధ్యతనే గనక ఉంటే మన కూతురు ఫోన్ చేసి ఇంటి దగ్గరకు వచ్చిన వెంటనే ఆమె లోపలికి రావడానికి ముందే ఈయన బయటికి వెళ్ళి ఆమెను కలుస్తాడు. ఏంటమ్మా నేను ఇంటికి వచ్చి మాట్లాడతా అని సంజాయిషి ఇచ్చుకుంటాడు. ఇప్పుడు ఈయన అన్న మాటలకు కూడా పవన్ కళ్యాణ్ని అన్ని మాటలు అన్నాడు. ముగ్గురు పిల్లలు, ఏకపతివ్రతం ఉండాలి, మన హిందూ ధర్మము అలాంటిది అన్ని మాటలు అన్నాడు. కానీ ఈయనలాగా పిల్లాన్ని కూతుళ్లను గాలికి వదిలేదు. ఎప్పుడు పిల్లలను ఎంట పెట్టుకొని వాళ్ళకి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇచ్చి అన్ని ఆయన చూసుకుంటున్నాడు. ఈయన చేసింది ఏంది? ఇప్పుడు దువ్విండు. ఏమనాలి? ఎంత దువ్వుతే వాళ్ళకి పడిపోతుంది. ఒక మాట చెప్పు. కానీ ఏదన్నా హీరో లాగా ఉండన్నా, ఎందుకన్నా అట్లా అంటావు? హీరో పర్సనాలిటీ హీరో లాగా ఉంటే అయిపోయిందా? క్యారెక్టర్ కూడా హీరో లాగా ఉండాలి. హీరో హీరోయిన్ ఇద్దరు కలిసి సినిమా కూడా తీసిరంట. అదొక్కటే కాదు, ఇప్పుడు ఈ దువ్వాడ శ్రీనివాస్ ఎవరైతే పెళ్లి చేసుకుంటా వాణి గారి వాళ్ళ ఫాదరు 1986లోనే ఎంపీపీగా చేసిరు.
అప్పట్లోనే 1986లో వాళ్ళకు కూడా రాజకీయ ప్రస్థానం ఉన్న ఫ్యామిలీ అది. అక్కడ కూడా ఒక పరువు మర్యాదలు గల పెద్ద ఫ్యామిలీ వాళ్ళది. అట్లాంటి ఫ్యామిలీలో నుంచి అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత నాకు డౌట్ అన్న, ఈ హీరో గారు అప్పుడు కూడా లవ్ మ్యారేజ్ అయినట్టుగా? లవ్ మ్యారేజ్ అన్న. ఎంపీపీ ఇప్పుడు ప్రజెంట్ ఆయన ఎమ్మెల్సీగా ఉండు. ఎమ్మెల్యేగా మొన్న పోటీ చేసి ఓడిపోయాడు, ఎంపీగా పోటీ చేసి ఓడిపోయాడు. కానీ ప్రేమలో మాత్రం ఎక్కడ ఓడిపోలే. అప్పుడు ప్రేమించాడు, అమ్మాయిని గెలుచుకున్నాడు, పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు 30 ఏళ్ళ అమ్మాయిని ప్రేమించాడు, అమ్మాయిని పట్టేశాడు. ఇక మొత్తానికి ఆస్తి అంతా వదులుకోవడానికి సిద్ధమైండు తప్ప మాధురిని వదులుకోవడానికి మాత్రం సిద్ధం కాలేదు. హీరోయిన్ కాదని ఎట్లా వదులుకుంటాడు అన్న సీన్ అన్న? అట్లా చేస్తావు? 10 ఏళ్ళు అయితే ఆయన వయసు అయిపోతుంది, ఆయన ఎక్కడ ఉంటాడో ఏదో తెలియదు. ఈ వయసులో 30 ఏళ్ళ అమ్మాయి, ఆమె కన్నా ఇంతనన్నా ఉండాలి, ఈయన కన్నా ఇంతనన్నా సిగ్గు ఉండాలి. ఇప్పుడు ఆయన దొరుకుని పోయి ఏం చేస్తాడా? 60 ఏళ్ళని హీరో లాగా సినిమా తీస్తాడు చెప్తుంది. ఈయన ఒక్కడనే కాదు, ఏపీలో పెద్ద పెద్ద లీడర్లు అందరు బయటకు వస్తారు. ఇంకా పెద్ద సమస్య ఏంటంటే డిఎన్ఏ టెస్టులు చేపియాలి. ఏపీలో డిఎన్ఏ టెస్ట్ అనేది మొన్న విజయసాయి రెడ్డి ఇష్యూ చూసాం. సరిపోయింది, హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? ఒక్కొక్కరు ఏపీలో వైసీపీ తరపు నుంచి ఉన్న లీడర్ల భాగవతాలన్నీ బయటకు వస్తున్నాయి. వీళ్ళు అధికారంలో ఉన్నన్ని రోజులు ఒక పవన్ కళ్యాణ్ టార్గెట్ గా చేసి పెళ్లిల గురించి ఎన్నో మాట్లాడారు. ఈయన ఇచ్చిన ఇప్పుడు ఓపెన్ స్టేట్మెంట్ ఏంది? కార్తిక్ గారి షోలో ఆయన చెప్పింది ఏంటి? ఆస్తి అయినా వదులుకుంటాను కానీ ఈమెను వదులుకోను. పెళ్లి మీద కూడా ఒక క్లారిటీ ఇచ్చాడు, పెళ్లి చేసుకుంటాను చెప్పకనే చెప్పిండు. అది డైరెక్ట్ గా చెప్పలేదు, అంతేగాని ఆయన పెళ్లి చేసుకుంటాడని అధికారంగా చేసుకుంటా అంటుండు. వాణిని వదిలేసుకోవాలి, పిల్లల్ని వదిలేసుకోవాలి, ఒక బాధ్యత అంటూ ఏమీ లేదు. ఏమున్నా గానీ మీడియా ముందుకు రావాలి, సోషల్ మీడియా ముందుకు రావాలి, ఎవరిని పడితే వాళ్ళ మీద విరుచుకుపడాలి, అరాచకాలు చేయాలి, అదొక్కటే ఆయన టార్గెట్ గా ఉన్నాడు. నేను మొన్న ఒక ఆడియో విన్నా మనోడిది, ఏమండి సార్ మా పెట్రోల్ బంక్, మా మాధురి గారు పెట్రోల్ బంక్ ఓపెన్ చేస్తారా లేదా అని ఒక ఆడియో కాల్ విన్నా నేను. మరి అది మా మాధురి గారు అలాంటి మస్తు వస్తూనే ఉంటాయి బయటికి. అవన్నీ వినాలంటే మనకి టైం సరిపోదు, వేస్ట్. ఈయన ఇప్పుడు ప్రస్తుతానికి ఈ ఇష్యూలా మెయిన్ గా మనం తీసుకోవాల్సింది ఏంటంటే సూసైడ్ డ్రామా ఒకటి జరిగింది మధ్యలో. ఇప్పుడు ఈమెకి ఏమైందంటే ఈమె పిల్లలు స్కూల్లో మమ్మల్ని అడుగుతున్నారు, డిఎన్ఏ టెస్ట్ చేయించుకోమంటున్నారు, మేము డాడీ పిల్లలమేనా అని నేను అడిగిరంట. సినిమా తీసినప్పుడు తెలవదా మరి హీరోయిన్ అందరూ నానా రకాలుగా అంటారని? అయితే అప్పుడు ఈమెకు మొత్తం డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి కార్ తీసుకొని రోడ్డు మీదకి వచ్చింది. రోడ్డు మీదకి వచ్చి ఆమె వెళ్ళి గుద్దిన స్పీడ్ కి కార్ పల్టీలు కొట్టి పడ్డది, ఆగి ఉన్న కార్ని గుద్దింది. సరే ఇప్పుడు వెళ్ళి రోడ్డు మీదకి వచ్చి ఈమె సావాలనుకుంటే ఎక్కడన్నా కావచ్చు, వాళ్ళ ఇంట్లోనే కావని ఎన్నన్నా కావని ఎవరు అడగడం. రోడ్డు మీదకి వచ్చి ఇంకొక ఆగున్న కార్ని గుద్దింది, అందులో మనుషులు ఉన్నారు. సినిమా లెవెల్ ట్విస్ట్ ఇచ్చిందండి హీరోకి, మామూలుగా కాదు. కావాలని గుద్దిందో ఏ మత్తులో గుద్దిందో ఎవరికి తెలియదు అది. కానీ ఆమె చెప్పిన మాట ఏంది, నేను సూసైడ్ చేసుకోవాలనుకున్నా, డిప్రెషన్ లోకి వెళ్ళిపోయినా, అందుకని నేను వెళ్ళి గుద్దేశాను అన్నది. ఇప్పుడు ఆ కారులో ఎవరో ఉంటారు, వాళ్ళకి ఏదైనా జరగరానిది జరిగితే ఎవడు బాధ్యుడు? సినిమా షూటింగ్ అనుకుందాం మరి. ఈ విషయం మీద అంటుంది, ఈ విషయంలో మాత్రం పోలీసులు సీరియస్ గా తీసుకోవాలి, అరెస్ట్ చేయాలి. ఈమె ఏడన్నా చేయాలని ఎవరికి అవసరం లేదు, రోడ్డు మీదకి వచ్చి గుద్దడం అనేది కరెక్ట్ కాదనేది నా ఒపీనియన్. ఇప్పటికైనా సరే దువ్వాడ బాధ్యతగా పిల్లలను దగ్గరికి తీసుకొని, భార్యను దగ్గరికి తీసుకొని, ఆస్తి పంపకాలు అవన్నీ పక్కన పెట్టి, ఒక కూతురుంది, 2 కూతుర్లు ఉంటే ఒక కూతురు పెళ్లి చేశాడు, ఇంకో కూతురికి పెళ్లి చేసి వాళ్ళని జాగ్రత్తగా చూసుకొని ఇప్పటికైనా మారాలని నేను కోరుకుంటున్నా. సీనన్న జర జాగ్రత్త చూసుకోవే, ఎప్పుడు మాధురి మాధురి అనుకుంటా, అప్పుడప్పుడు మా వానెక్కడ కూడా చూసుకో జర జాగ్రత్తగా.